హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆసరా కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది, అంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వీళ్ళందరికీ పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇప్పుడు పొందుతున్న వాళ్ళు కాకుండా కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న వాళ్ళకి ఈ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఎప్పుడు పెంపు చేసే అవకాశాలు ఉన్నాయి అనే సమాచారాలు ఈ వీడియోలో తెలియజేయడంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మే నెలకి సంబంధించిన పెన్షన్ ఈ జూన్ నెలలో ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారాన్ని కూడా ఇందులో డిస్కస్ చేస్తాను. దీంతో పాటుగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయనేవి కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. తప్పనిసరిగా మన వీడియోలని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కసారి మీరు కామెంట్ చేయండి, మీకు ఇప్పటి వరకు పెన్షన్ అందిందా, అంటే గత నెలకి సంబంధించిన పెన్షన్ ఈ నెలలో ఇస్తున్నారు, ఈ నెల పెన్షన్ అందిందా, అందితే ఎస్ అని, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేసి కింద కామెంట్ సెక్షన్ బాక్స్ని ఒకసారి చెక్ చేయండి. అప్డేట్లోకి వస్తే 6 గ్యారంటీల విషయంలో భాగంగా నిన్న చేయూత పెన్షన్లు 4,000 రూపాయల పెంపు, 6,000 రూపాయల పెంపుకు సంబంధించి మనకి ఎమ్మెల్సీ కవిత గారు ప్లకార్డులతో ఉద్యమం చేపడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఒక హెచ్చరికనైతే జారీ చేసిందనమాట. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో మొన్న మందకృష్ణ మాదిగ గారు కూడా దివ్యాంగుల మిత్రులకి 4,000 రూపాయల నుండి 6,000 రూపాయలు పెంపు చేయాలని చెప్పేసి కూడా చిన్నపాటి సవాల్ని ప్రభుత్వానికి చేయడం జరిగింది. ఇందులో నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డయాలసిస్ పేషెంట్లకి 4,021 పెన్షన్లను మంజూరు చేసినట్లుగా సమాచారం తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లు అనేవి మంజూరు అయ్యాయి. అవి ఎవరికి అంటే డయాలసిస్ పేషెంట్లకే అనమాట. అతి త్వరలో 13,000 హెచ్ఐవి బాధితులకు సంబంధించిన కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి 6,000 రూపాయలు, 4,000 రూపాయల పెంపు ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత గారు హెచ్చరించడం జరిగింది. దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ప్రభుత్వం వద్ద నుండి అయితే రాలేదు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతక్క గారు తాజాగా 4,000 పైచిలకు డయాలసిస్ పేషెంట్లకి కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేశారు. వాళ్ళు ఈ నెల నుండి నిధులు అనేవి అందుకోబోతున్నారు. 2016లే అందనున్నాయి. అలాగే జిల్లాల వారీగా సమాచారం ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అత్యధికంగా మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, హైదరాబాదులలో ఎక్కువగా పెన్షన్లు అనేవి మంజూరయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి కూడా ఉన్నది, చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు వద్దాం, 4,000 రూపాయలు, 6,000 రూపాయల పరిస్థితి ఏంటి, ఎప్పుడు పెంపు చేస్తారు? ఇక్కడ కొన్ని అంశాలను మీరు పరిశీలించుకుంటే ఇప్పటికే రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు జూన్ నెలలో ఇచ్చారు. అంటే మళ్ళీ ఇంకొక పథకాన్ని ఇంత బడ్జెట్లో ప్రవేశపెట్టడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఈ పెన్షన్లు పెంపు చేస్తే అవకాశం ఎప్పుడు ఉంది అంటే నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉండొచ్చు అనే సమాచారం అయితే తెలుస్తుంది అనమాట. ఇక వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా నిధులతో కూడుకున్న విషయం కాబట్టి బహుశా తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే జూలై నెల చివరిలో లేదంటే ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల, ఈ 3 నెలలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణ చేయటమే కాకుండా సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి ఇవ్వాలి. కాబట్టి ఈ 3 నెలలలో మనకి ఎలక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పథకాలు ప్రవేశపెట్టడానికి ఆస్కారాలు ఉండకపోయిండొచ్చు. సో ఇవి చూసుకుంటే ఖచ్చితంగా పెన్షన్ ఆలస్యం అవుతుందనే తెలుస్తుంది. వీళ్ళకి కూడా డిసెంబర్ లేదా నవంబర్లో ఏమైనా అప్డేట్స్ ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. మరి ఈ నెల పెన్షన్లు ఎప్పుడు ప్రభుత్వం అందించబోతుంది? సో ప్రతి నెలలో కూడా నెల చివరిలోనే పెన్షన్లు ఇస్తున్నారు. సో ఈరోజు 27వ తారీఖు కాబట్టి 28, 29, 30 తేదీలలో మీ చేతికి నిధులు వచ్చే ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి. ఆందోళన అవసరం లేదు. ఆల్రెడీ మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. పెన్షన్లు కావచ్చు, ఆర్థిక పరంగా జీతభత్యాలు కాంట్రాక్ట్ బేస్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, తదితర వాళ్ళకి ఆలస్యంగా అందుతున్నాయి. కాబట్టి వీటిని మీరు ఆందోళన చెందకుండా సరైన సమయంలోనే వస్తాయనే భావనతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.